సభ అధ్యక్షులు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గన్నబాబు గారికి, అలానే ఇప్పుడు మనమందరం ఇక్కడ ఆసీనులు అవ్వడానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతుందా అని చూడడానికి ముఖ్య కారకులైనటువంటి మన లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, అతి ముఖ్యంగా మీ విలువైన టైంని కేటాయించి ఈరోజు ఈ సభకి హాజరైన ప్రతి ఒక్క ఆడపడుచులకి, అన్నదమ్ములకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నా. కానీ ఈరోజు ఒక మాట చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత పక్క రాష్ట్రాలు మనం ప్రత్యేకంగా గుర్తించాయి. అది ఎందులో గుర్తించాయో మనం ఒకసారి చూసుకోవాలి. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. నిరుద్యోగ యువతకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నిటినీ కూడా తనఖా పెట్టిన ప్రత్యేక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. అలానే ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మనమందరం కూడా రానున్న ఎన్నికల్లో మనదైన శైలిలో జవాబు చెప్పే సమయం ఆసన్నమైంది. అలానే ఇప్పుడు గన్బాబ్ గారు చాలా మంచి ఏవైతే ఇప్పటి వరకు పాలసీస్ వచ్చాయో అవన్నీ కూడా చెప్పారు. కానీ అతి ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లోని యువతకు అందరికీ కూడా నేనున్నానని చెప్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు జాబ్ క్యాలెండర్ కాదు, ప్రతి సంవత్సరం సాక్షి క్యాలెండర్ ఇస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా కూడా మనమందరం గద్దె దింపే ఆసన్నం మొదలైంది. అలానే ప్రతి ఒక్క ఆడపొడుచుకి ముద్దులు పెడితే చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక మాట, మద్యపాన నిషేధం. ఈ రోజు మద్యపాన నిషేధం అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ప్రతి ఒక్క మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల్ని తన జోబులో వేసుకుంటున్నాడు. ఎందుకంటే డిజిటల్ ఇండియా అని పరిగెడుతుంది. ప్రతి దగ్గర కూడా మనం డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసిన ఈ డిజిటల్ టైంలోని కేవలం మద్యం అమ్మే దుకాణాల్లో మాత్రం కేవలం డబ్బులే తీసుకుంటారంట. ఎందుకు ఆ డబ్బులు తీసుకుంటున్నారు? ఆ డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి? ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ఆ డబ్బుని రేపు పొద్దున మనందరికీ ఎలక్షన్లో పంచుతారమ్మా. పంచిన ప్రతి ఒక్క రూపాయిని తీసుకోండి, అది మన డబ్బు. మన కుటుంబీకులు ఎవరైతే మద్యానికి బానిసలయ్యారో వాళ్ళు ఇచ్చిన డబ్బుని మనకిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోండి, తప్పేం లేదు. అలానే అతి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మభ్య పెడుతూ 21 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. డిఎఫ్సి 6,000 మందికి ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్ తర్వాత అవుతుందంట. ఇదొక బూటకం అని చెప్పి బూటక ఆలోచన. ఎందుకంటే ఎలక్షన్ లో మళ్ళీ మరొకసారి ఆయన సైడ్ ఆలోచించాలని చెప్పి ఏప్రిల్ తర్వాత ఏదైతే వస్తాదని చెప్పి ఒక మభ్య పెడుతూ ఎక్కడ 21 లక్షలు, ఎక్కడ 6,000. ఇదంతా కూడా మన యువత ఆలోచించాలి. భావితరాలను ముందు నడిపేది ప్రత్యేకంగా యువతరం. ఈ యువతరం ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే బాధ్యత మనందరం కూడా మన భుజ స్కంధాల మీద నడిపించాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మన డబ్బుని తింటుందో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఈరోజు ప్రతి దగ్గర మనం చూస్తున్నాం, సిద్ధం అని చెప్పి పెట్టిన పోస్టర్లు చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, నేను రానున్న ఎన్నికల్లో గద్దె దిగడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పెట్టుకున్న పోస్టర్లు. ఇది చెప్పకనే చెప్పాలి, నేనే దిగడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధం పోస్టర్లు పెట్టారు. అతి ముఖ్యంగా మీరు మళ్ళీ నన్ను గెలిపిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రానికి తాకట్టు పెడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సో ఆయన సిద్ధం పోస్టర్ల ద్వారా మనందరం ఒకటి చెప్దాం, రానున్న ఎలక్షన్ లో ఈ రోజు ఏదైతే శంకరావ సభ ద్వారా ఈ రోజు మనం శంఖం పూరిద్దాం. రానున్న 60 రోజులు ఒక యజ్ఞంగా తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడినంత వరకు
మనం ఒక యజ్ఞంలా ఈ శంఖావేదిక సభ ద్వారా ముందుకు వెళ్దాం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్ను గద్దె దింపడానికి మేమందా సిద్ధం అని చెప్పి ఈ రోజు ఈ వేదిక ద్వారా తెలియజేయాలి తప్పకుండా. అలానే అతి ముఖ్యంగా ఈరోజు లోకేష్ అన్న గారి గురించి మాట్లాడాలి. ఇందాక గణబాబు గారు చెప్పారు, ఆ రోజు యువగలం సభ ద్వారా అందరూ కూడా పాదయాత్ర ముందు తర్వాత అని మాట్లాడుకున్నారు. ఈ రోజు 3 సభలు, ఉదయం ఈస్ట్, సౌత్, ఈరోజు పశ్చిమంలోని ఆయన అలుపెరగని ఒక ఉన్నతమైన వ్యక్తి నిజంగా ప్రజల్లోకి వచ్చి అసలు మన ప్రభుత్వం ఏం చెయ్యాలన్నది చెప్తుంది. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ అయింది మధ్యాహ్నం. ఆ రోజు మీరు ఆ సభలో ఆయన మాట్లాడే తీరు మనం యుద్ధం చేయాలంటున్నాడు. ఒక ఇంత మంచి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఎవరైనా మినిమం మనం ఏం చేస్తామన్నది చెప్పడం మానేసి మనం యుద్ధం చేయాలి, ఆ యుద్ధానికంట రైతులందరూ నడుం బిగించాలంట. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు ఒకటే అనిపించింది, మన జనసేన తెలుగుదేశం పార్టీ బలాన్ని చూసి ఆయనకు కొంచెం మతి మరపో లేకపోతే మెంటల్ అయితే వచ్చేసినలా ఉంది. రైతుల్ని యుద్ధం చేయమంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. సో ప్రతి ఒక్క రైతుల కోసం నించున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కౌలు రైతులకి తన స్వతహాగా తను సంపాదించిన డబ్బుని 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చిన వ్యక్తి జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో అలానే తెలుగుదేశం పార్టీ ఇందాక చూసాను రేషన్ గురించి మాట్లాడినప్పుడు, ఈ రోజు రోడ్డు మీద మన అక్క చెల్లెలు నించొని ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో వాట్సాప్ గ్రూప్ లో పెడతాడంట, ఆ మెసేజ్ చూసుకొని వెళ్ళి లైన్ లో నించోవాలంట రోడ్డు మీద. సో ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా, అలానే డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా మభ్య పెడుతూ మీరు సభలకి రాపోతే మీకు ఇచ్చే లోన్లు తీసేస్తాం, మీకు రుణమాఫీ చెయ్యమని చెప్తున్న బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి అక్క చెల్లెలారా. మనకి టైం వస్తుంది, 2 నెలల్లో 2 నెలల్లో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే అలానే ప్రతి ఒక్క యువతికి ఈరోజు చెప్తున్నాము, మనం ప్రశ్నించే తత్వాన్ని మనలో ఖచ్చితంగా నింపుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే తప్పు జరుగుతుందని అనడం కాదు, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినాడే తప్పుకి ఒక ప్రశ్న అన్నది వస్తుంది, అది మంచిలోకి మారే ఒక దిశ అన్నది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ దశ ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో మరొకసారి వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు ఇంతమందికి నేనున్నానని చెప్పి, మన ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి, సూపర్ 6 అని చెప్పి శంకారావం పూనించిన లోకేష్ అన్న గారికి మనందరి ఆశీస్సులు, అలానే దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఖచ్చితంగా 2 నెలల తర్వాత ఇదే వేదిక ద్వారా మన విజయోత్సవ సభని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ.